ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 999 క్యూబ్ రూట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏ వాల్యూ ఎంత 999 సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ 999 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 999 ప్లస్ 3 ప్లస్ 1 అదంతా చేస్తాం. అదంతా చేయకూడదు. మీకు సింపుల్ టెక్నిక్ చెప్తారు. ఇక్కడ ఏముంది? క్యూబ్ రూట్ ఉంది. క్యూబ్ రూట్ ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ అనమాట ప్లస్ 3a స్క్వేర్ అవుతుంది ప్లస్ 3a ప్లస్ 1 ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. సో క్యూబ్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? ఏ ప్లస్ 1 మిగులుతుంది. సో ఏ అంటే ఎంత? 999. సో 999కి 1 కూడితే ఎంత? 1000. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ గా ఇదంతా కలిపితే ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ 1. ఏ అంటే 999 ప్లస్ 1 యాడ్ చేసి ఎంత? 1000. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 1000 ఎక్కడ? థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ అదే విధంగా ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 87 ఇచ్చాడు. క్యూబ్ రూట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇదంతా దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ కి ఈక్వల్ అవుతుంది. క్యూబ్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? ఏ ప్లస్ 1. ఏ అంటే ఎంత? 87 ప్లస్ 1 ఎంత? 88 ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే రైట్.